సో లాస్ట్ క్లాస్ లో మనం స్టాక్స్ స్టార్ట్ చేసాము. సో స్టాక్ కి సంబంధించి స్టాక్ అంటే ఎలా ఉంటది, అలానే స్టాక్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, స్టాక్ లో ఆపరేషన్స్ ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మనం ఏ టెక్నిక్స్ ఉపయోగిస్తామని చూసాము. సో చివరిగా మనం లింక్డ్ లిస్ట్ ఉపయోగించి స్టాక్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూసాము. అలానే ఒక ఎగ్జాంపుల్ చూసాము. అలానే ప్రాక్టీస్ కోసం మీకు ఒక ఎక్సర్సైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఐ హోప్ చాలా మంది కంప్లీట్ చేశారు అనుకుంటున్నాను. సో ఇక ఈ రోజు క్లాస్ లో మనం ఏం చూద్దామంటే స్టాక్ ని లింక్ లిస్ట్ లో కాకుండా యారేలో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, ఇట్స్ వెరీ వెరీ సింపుల్ టెక్నిక్. సో యారే ద్వారా ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది ఈ రోజు చూద్దాం. ఓకే, సో నోట్ చేసుకోండి. సో యారే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్. ఉపయోగించుకుంటూ మనం స్టాక్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం. రైట్, సో స్టాక్ ని యారే ద్వారా ఇంప్లిమెంట్ చేయాలి. చాలా సింపుల్ టెక్నిక్ ఏంటంటే మనం ఒక యారే తీసుకోవాలి. రైట్, నార్మల్ గా మనం యారేస్ ని ఈ విధంగా చూపిస్తాము. ఓకే, సో వీ హావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాక్సెస్ మనం తీసుకుంటాము. అలానే ఇక్కడ మనకి లొకేషన్స్ ఉంటాయి, దీంట్లో మనం వాల్యూస్ ని ప్లేస్ చేస్తాం. ఓకే, సో దీన్ని మనం ఇప్పుడు స్టాక్ లాగా చూపించాలి. స్టాక్ నిలువుగా ఉండేలాగా ఏం చేస్తామంటే యారే తిప్పుతాం అన్నమాట. ఓకే, సో ఇలా రొటేట్ చేసినప్పుడు ఏమైందంటే మనకి యారే అనేది ఇలా వెళ్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం యారేని రొటేట్ చేసి ఇలా ఉంచుకుంటాం. రైట్, సో ఇప్పుడు స్టాక్ లాగా ఇంప్లిమెంట్ చేయాలంటే మనం ఇక్కడ చూడాల్సిన ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఒక యారే తీసుకోవాలి. రైట్, యారే కూడా ఏంటంటే మనం ఎంత సైజ్ తీసుకోవాలనేది ముందు ఫిక్స్ అవ్వాలి. ఓకే, ఒక ఫిక్స్డ్ సైజ్ యారేని మనం స్టాక్ ఇంప్లిమెంటేషన్ కోసం తీసుకోవాలి. ఫిక్స్డ్ సైజ్ యారే, మీరు 5 ఎలిమెంట్స్ అనుకోండి, 10 ఎలిమెంట్స్ అనుకోండి. సో మీరు ఫస్ట్ ఫిక్స్ అయిపోవాలి యారే సైజ్ ఎంత ఉండాలనేది. దాని ప్రకారంగా మీరు యారే ఒకటి తీసుకోవాలి. ఓకే, సో తీసుకున్న తర్వాత జనరల్ గా ఏంటంటే మనం చెప్పుకున్నాం, ఎప్పుడైనా సరే మనం ఒక సైడ్ నుంచి మన ఎలిమెంట్స్ పెడతాం, ఒక సైడ్ నుంచి ఎలిమెంట్స్ తీస్తామని చెప్పి, దట్ ఈస్ ద స్టాక్. సో ఆ పర్టికులర్ ఫినామినా రావడం కోసం ఏం చేస్తామంటే ఈ స్టాక్ ఏదైతే ఉందో దీని అప్ డౌన్ మనం మూవింగ్ కోసం ఏం చేస్తామంటే వి టేక్ ఏ వేరియబుల్ కాల్డ్ టాప్. ఓకే, టాప్ మీన్స్ టాప్ ఆఫ్ ది స్టాక్ అన్నమాట. సో ఈ టాప్ ఎప్పుడు కూడా ఏం చెప్తూ ఉంటది అంటే సో స్టాక్ పైన ఏముంది అనేది మనకి చూపిస్తా ఉంటది. ఓకే, సో స్టాక్ పైన అంటే ఏదైతే చివరిగా ఇన్సర్ట్ అయింది ఎక్కడ ఉందని మనం చూపించడానికి ఈ టాప్ ని చూపిస్తాం. టాప్ మీన్స్ టాప్ ఆఫ్ ది స్టాక్, ఒక వేరియబుల్ అన్నమాట. మనం రిఫరెన్స్ కోసం దీన్ని ఉపయోగించుకుంటా ఉంటాం. ఓకే, సో కన్సిడర్ ఇది కనుక మనకి యారే మనం రొటేట్ చేస్తున్నప్పుడు ఇలా ఇండెక్సింగ్ ఉందనుకుంటే, ఓకే, ఇనీషియల్ గా మనకి టాప్ అనేది -1 లో ఉంటది. బికాస్ ద స్టాక్ ఈస్ ఎంప్టీ, స్టాక్ లో ఏం ఎలిమెంట్ లేదు కాబట్టి ఇనీషియల్ గా మనకి టాప్ అనేది -1 లో ఉంటది. టాప్ అనేది ఎలిమెంట్ చూపించదు బికాస్ దెర్ ఈస్ నో ఎలిమెంట్ ఇన్ ద యారే. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో ఏం చేయాలంటే ఈ టాప్ ని ఒక పొజిషన్ పైకి పెంచుతారు. టాప్ ప్లస్ ప్లస్ అంటారు. సో -1 ని టాప్ ఇనిషియల్ -1 ఉంది కదా, ఇప్పుడు టాప్ ప్లస్ ప్లస్ చేస్తే వాట్ విల్ ద వాల్యూ ఆఫ్ టాప్ చెప్పండి. ఇప్పుడు టాప్ -1 ఉంది. ఓకే, ఇప్పుడు నేను పుష్ ఆపరేషన్ చేయడానికి అంటే ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయడం కోసం టాప్ ని పైకి పంపిస్తున్నాను, టాప్ ప్లస్ అన్నాను. సో వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ టాప్? 0. ఎందుకంటే టాప్ ప్లస్ ప్లస్ అంటే ఏంటి, ఉన్న వాల్యూకి ఒకటి యాడ్ చేయమని. సో -1 ఉంది, సో టాప్ విల్ బి మూవ్ హియర్, ఇక్కడికి వెళ్ళిపోతుంది. దే యూ కెన్ డూ రిక్వైర్మెంట్స్. ఓకే, సో ఓకే ఉంది కాబట్టి ఇదే మనకి ఇక్కడే మనకి ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ ఎలిమెంట్ ఇన్సర్ట్. సో అగైన్ టాప్ ప్లస్ ప్లస్ ఇక్కడికి వెళ్తుంది. దేర్ యూ కెన్ ఇన్సర్ట్ యువర్ సెకండ్ ఎలిమెంట్. ఓకే, అగైన్ అనదర్ ఎలిమెంట్ అయితే మళ్ళీ టాప్ ని మూవ్ చేస్తాము. టాప్ ప్లస్ ప్లస్ అంటే పైకి వెళ్ళిపోతుంది. సో 36. ఓకే, సో 29, 45, ఓకే 19, 20, సో 15. ఇలా మనకి టాప్ అనేది మూవ్ అయి వెళ్ళిపోతుంది. ఓకే,
సో సపోజ్ ఇప్పుడు నేను ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయాలంటే ఒక ఎలిమెంట్ ని పుష్ చేయాలంటే వాట్ హ్యాపెన్స్? ఇప్పుడు నేను కొత్త ఎలిమెంట్ ని సపోజ్ 98 అనే ఎలిమెంట్ పుష్ చేయాలనుకున్నాను, then వాట్ హ్యాపెన్స్? చెప్పండి, కనిపిస్తుంది మీకు ఆల్రెడీ. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఫస్ట్ కొత్తగా ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి చెప్పండి. ఒక ఎలిమెంట్ ని కొత్తగా ఇన్సర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి? వినిపిస్తుందమ్మా మీ అందరికి? యా, స్పీక్ సంబడి. ఇప్పుడు మనం ఏం చేసాము, ఒక్కొక్క కొత్త ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలంటే టాప్ ని ఒక పొజిషన్ పైకి తీసుకెళ్లి అక్కడ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తా వచ్చాం. సో ఇప్పుడు టాప్ ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఇండెక్స్ నెంబర్ 7 ఉంది, అక్కడ ఆల్రెడీ 15 ఎలిమెంట్ ఉంది. ఇప్పుడు నేను 98 అనే ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను అంటే చెప్పండి, ఫస్ట్ ఏం చేయాలి? somebody speak out. ఉన్నారా అందరు లైవ్ లో ఉన్నారా? లేకపోతే ఫోన్ ఆన్ చేసి వెళ్తారా? వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, మీకు చెప్పేది వినిపించలేదు. వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందమ్మా? ఓకే సార్. ఇప్పుడు వినిపిస్తుందా? హలో, ఓకే సార్. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మనం ఒక ఎలిమెంట్ ని కొత్త ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాము. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? ఒక కొత్త యారేని క్రియేట్ చేసుకోవాలి దానిపైన. నో న్యూ యారే. ఫస్ట్ టాప్ ప్లస్ చేయాలి. సో టాప్ ప్లస్ ప్లస్ చేస్తే మన యారే బౌండరీ దాటి వెళ్ళిపోతుంది, ఇక్కడికి వస్తుంది. ఓకే, అంటే టాప్ అనేది 8 అవుతుంది. 8 ఈజ్ నాట్ ఇన్ అవర్ బౌండరీ. ఓకే, 8 అనేది మన బౌండరీ కాదు, 7 వరకే మన బౌండరీ. సో నెక్స్ట్ టాప్ ప్లస్ ప్లస్ చేస్తామంటే ఇది అలౌ చేయదు. సో ఏం ఎర్రర్ ఇస్తుంది అంటే స్టాక్ అనేది ఆల్రెడీ ఫుల్ అయిపోయింది, ఇంకా మీరు కొత్త ఎలిమెంట్ పెట్టడానికి లేదు. ఓకే, ఎప్పుడైతే మీరు టాప్ ని ఇంక్రిమెంట్ చేసినప్పుడు అది బౌండరీ దాటి వెళ్ళిపోయే అవకాశం వచ్చిందో అక్కడ మనకి స్టాక్ అనేది ఫుల్ అయిపోయినట్టు, ఇక ఆ తర్వాత ఎలిమెంట్ ని పెట్టడానికి కుదరదు. ఓకే, సో యూ కెనాట్ ఇన్సర్ట్ 98 హియర్. 98 ని మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేయలేరు. రైట్, సో ఇదే మనకు ఒక ప్రాబ్లం ఉన్నట్టు అరేస్ తీసుకుంటే. అదే లింక్డ్ లిస్ట్ తీసుకున్నారనుకోండి, మీరు ఎన్ని ఎలిమెంట్స్ అయినా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎన్ని ఎలిమెంట్స్ అయినా డిలీట్ చేయొచ్చు. బట్ ఆరే ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు ఏంటంటే మనం ఫిక్స్డ్ సైజ్ ఆరే అనేది తీసుకుంటాం కాబట్టి, ఫిక్స్డ్ సైజ్ ఆరే అంటే దేర్ ఇస్ ఎ బౌండరీ 10 or 20 అంతా మీరు బౌండరీ తీసుకుంటారు కాబట్టి అంతలోపే మీరు ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయాలి, ఆ పరిధిని దాటి మీరు ఇన్సర్ట్ చేయలేరు. ఓకేనా? సో ఆ ప్రాబ్లం ఉండిద్ది అనమాట. అందుకని ఎప్పుడైతే మీరు ఒక కొత్త ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారంటే పుష్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ యూ హ్యావ్ టు వెరిఫై. ఒక కొత్త ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు మీరు ఒక కండిషన్ చెక్ చేసుకోవాలి. ఏంటి? స్టాక్ అనేది ఫుల్ గా ఉందా లేదా. సో స్టాక్ అనేది ఫుల్ గా ఉంటే యూ కెన్ నాట్ ఇన్సర్ట్ ఏ న్యూ ఎలిమెంట్. ఒకవేళ స్టాక్ అనేది ఫుల్ గా లేకపోతే దెన్ యూ కెన్ ఇంక్రిమెంట్ ద టాప్ అండ్ యూ కెన్ ఇన్సర్ట్ ద న్యూ ఎలిమెంట్. ఈ ఆప్షన్స్ కి ఓకే, ఈ విధంగా మనం array వెళ్ళిపోతాం చేసుకుంటాం. ఆపరేషన్ చేయాలనుకోండి, ఓకే సేమ్ ఇదే array ఇప్పుడు పాప్ చేస్తే దెన్ వాట్ హ్యాపెన్స్ చెప్పండి ఎవరైనా? ఇగో టాప్ ఇక్కడ 15 దగ్గర ఉంది, ఇవన్నీ కూడా స్టాక్ లో ఉన్న ఎలిమెంట్స్. ఇప్పుడు నేను ఒక పాప్ ఆపరేషన్ చేశాను, దెన్ వాట్ హ్యాపెన్స్? పాప్ ఆపరేషన్ చేస్తే ఏం జరుగుతుందమ్మా ఇప్పుడు? ఒక ఎలిమెంట్ డిలీట్ అవుతుంది. 15 రైట్, ఇట్ డిలీట్స్ 15 అండ్ దెన్ ఇంకొకటి కూడా చేయాలి మీరు. 15 డిలీట్ అయ్యింది, ఓకే, తర్వాత మీరు ఇంకో చేయాల్సిన ఆపరేషన్ ఏంటి? 15 డిలీట్ అయిపోతే స్టాక్ లో పైన ఏముండాలి? 15 డిలీట్ అయిపోతే 20. సో స్టాక్ లో పైన 20 అని తెలియాలంటే నేను ఏం చేయాలి? ఏరే సైజ్ తగ్గించాలి సార్. చెప్పండి. ఇప్పుడు 15 బాబు
ఏం చేయాలి? మనం పుష్ చేయడం కోసం ఎలాగైతే టాప్ సపోర్ట్ తీసుకున్నామో ఇంక్రిమెంట్ చేసుకుంటా, అలానే పాప్ చేసేటప్పుడు టాప్ సపోర్ట్ చెప్పండి. -1. టాప్ ని మైనస్ చేయాలి. సో 15 వెళ్ళిపోయింది కాబట్టి, సో ఈ లొకేషన్ అనేది టాప్ ఆఫ్ ది స్టాక్ అవ్వదు కాబట్టి, సో వీ హ్యావ్ టు డిక్రిమెంట్ టాప్ అండ్ వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ హియర్, ఇక్కడికి తీసుకురావాలి టాప్ ని. సో పాప్ చేసేటప్పుడు మనం చేయాల్సిన 2 స్టెప్స్ ఏంటంటే, ఏదైతే టాప్ ఎలిమెంట్ చూపిస్తుందో దాన్ని డిలీట్ చేస్తాము. నెక్స్ట్ వీ హ్యావ్ టు డిక్రిమెంట్ ద టాప్ మైనస్ చేయాలి. అప్పుడు టాప్ అనేది ఒక పొజిషన్ తగ్గించుకొని 20 దగ్గరికి వస్తుంది. సో ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ 20 is the top of the stack. 20 అనేది స్టాక్ లో పైన ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ దీన్ని డిలీట్ చేస్తారు. దీన్ని 1945, 29, 36, 49, 20 అన్ని డిలీట్ చేశారు. ఓకే, సో 25 కూడా డిలీట్ చేసిన తర్వాత మనకి టాప్ అనేది -1 దగ్గర ఉంటుంది, అంతేనా? సో ఇనిషియల్ గా 25 అనేది 0 దగ్గర ఉంది కదా, సో డిలీట్ చేసేసాము. మైనస్ ఏంటి? సో 0కి అంటే -1 అయితే టాప్. ఇప్పుడు నేను ఒక పాప్ ఆపరేషన్ చేస్తే ఏం జరిగింది? టాప్ అనేది ఆల్రెడీ -1 దగ్గర ఉంది. ఇప్పుడు నేను పాప్ ఆపరేషన్ చేయొచ్చా? చేస్తే ఏం జరిగింది? ఎర్రర్ వస్తుంది. ఎందుకని? స్టాక్ లో ఏమైనా ఎలిమెంట్ ఉందా పాప్ చేయడానికి? పాప్ అంటే ఏంటి? ఉన్న ఎలిమెంట్ ఏదైనా స్టాక్ లో ఉంటే దాన్ని డిలీట్ చేస్తుంది. సో టాప్ అనేది -1 దగ్గర ఉన్నప్పుడు స్టాక్ లో ఎలిమెంట్ ఉంటుందా? టాప్ అనేది -1 దగ్గర ఉన్నప్పుడు స్టాక్ ఎలిమెంట్ ఉన్నట్లా లేనట్లా? టాప్ అనేది -1 దగ్గర ఉంటే స్టాక్ లో ఎలిమెంట్ అనేది ఉన్నట్లా లేనట్లా? లేనట్టు సార్. సో లేని దాన్ని మనం డిలీట్ చేయలేం కాబట్టి మన దగ్గర ఏమి లేదు. సో వీఆర్ ఎంప్టీ. ఓకే, సో ఇఫ్ వీఆర్ ఎంప్టీ వీ కెనాట్ డిలీట్ ఎనీథింగ్. సో ఎప్పుడైతే స్టాక్ అనేది ఎంప్టీగా ఉంటుందో అప్పుడు మనం పాప్ ఆపరేషన్ ని చేయలేము. స్టాక్ అనేది ఎప్పుడైతే ఎంప్టీగా ఉంటుందో అప్పుడు మనం పాప్ ఆపరేషన్ చేయలేము. స్టాక్ అనేది ఎప్పుడు అయితే ఫుల్ గా ఉంటుందో అప్పుడు మనం పుష్ ఆపరేషన్ చేయలేము. ఈ 2 కండిషన్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, పుష్ ఆపరేషన్ చేసేటప్పుడు మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే స్టాక్ అనేది ఫుల్ గా ఉందా లేదా. ఫుల్ గా లేకపోతేనే పుష్ చేయగలం, ఫుల్ గా ఉంటే ఎర్రర్ వచ్చేసి మనం పుష్ చేయలేం. నెక్స్ట్ పాప్ ఆపరేషన్ చేసేటప్పుడు మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది స్టాక్ అనేది ఎంప్టీగా ఉందా లేదా. మన దగ్గర ఏమీ లేనప్పుడు మనం డిలీట్ చేయడం అనేది కుదరదు. దట్స్ అన్ ఎర్రర్. సో పాప్ చేసేటప్పుడు అంటే ఎలిమెంట్ డిలీట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం చెక్ చేయాలి అసలు స్టాక్ లో ఖాళీగా ఉందా. ఒకవేళ అది ఖాళీగా ఉందనుకోండి కాబట్టి అక్కడ డిలీషన్ చేయకూడదు. ఒకవేళ స్టాక్ అనేది ఎంప్టీగా లేకపోతేనే మనం డిలీట్ చేయగలం. ఓకే, సో ఈ 2 కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి మనం టాప్ ని వాడుకుంటాం అన్నమాట. ఓకే, అంటే స్టాక్ అనేది ఫుల్ గా ఉందా లేదా చెక్ చేయడానికి, అలానే స్టాక్ అనేది ఎంప్టీగా ఉందా లేదా చెక్ చేయడానికి మనం టాప్ ని యూజ్ చేసుకుంటాం. ఓకే, ఎలా యూజ్ చేస్తాం? ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఎండ్ ఆఫ్ ది స్టాక్ అంటే సో టాప్ అనేది అరే సైజ్ కంప్లీట్ అయితే ఆ తర్వాత మనం ఇంకా పుష్ చేయడానికి దట్ ఈస్ టాప్ ఈజ్ ఈక్వల్స్ టు -1. టాప్ అనేది స్టాక్ అనేది ఎంప్టీగా ఉన్నట్లు లెక్క మనం అక్కడ చేయలేము. ఓకే, హలో వినిపిస్తుందా అన్నమాట?
హలో, వినిపిస్తుందా ఇప్పుడు? క్లియర్ గా ఉందా? ఓకే సార్. ఓకే. ఓకే, మీ అందరూ కనిపిస్తుందా బోర్డు? ఎస్ సార్. ఓకే. సో ఈ విధంగా మనం స్టాక్ లో పుష్ ఆపరేషన్ చేసేటప్పుడు, పాప్ ఆపరేషన్ చేసేటప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే స్టాక్ అనేది ఫుల్ గా ఉందా, ఎంటీగా ఉందా. ఈ రెండు కండిషన్స్ కనుక మనం చెక్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎలిమెంట్స్ అనేవి మనకి ఇన్సర్షన్ డిలీషన్ జరుగుతాయి. సో ఇది ఎందుకు చెక్ చేసుకోవాలంటే మనం యారే ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి, యారే అనేది ఫిక్స్డ్ సైజ్ తో మనం తీసుకుంటాం కాబట్టి ఈ ప్రాబ్లం వస్తుంది. ఓకేనా, అర్థమైందా? సో స్టాక్ లోకి ఎలా మనం పుష్ చేయాలి, ఎలా పాప్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ టాప్. ఓకేనమ్మా, క్లియరా? సార్ మళ్ళీ సార్ చెప్పండి సార్. ఒక్క నిమిషం ప్రొసీజర్ రాసుకోండి, నేను చెప్తాను మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని. ఓకేనా? ఓకే. ఓకే, రైట్. సో కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి అమ్మా. యారే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్ హెడ్డింగ్ పెట్టుకున్నారు కదా, సో దాంట్లో రాసుకోండి. ఫస్ట్, టు ఇంప్లిమెంట్ ద స్టాక్ యూజింగ్ అన్ యారే, టు ఇంప్లిమెంట్ the stack using an array, first consider an array with fixed size. First consider an array with fixed size. An array with fixed size. Okay, na? Next, take a variable called top. ఓకే, మీరు క్యాపిటల్స్ రాసుకున్న పర్లేదు, స్మాల్స్ రాసుకున్న పర్లేదు, ఎలాగైనా పర్లేదు. టేక్ ఏ వేరియబుల్ కాల్డ్ టాప్, TOP టాప్. టేక్ ఏ వేరియబుల్ కాల్డ్ టాప్ టు రిప్రజెంట్ the top of the stack. To represent the top of the stack. To represent the top of the stack. Next, push operation. దాంట్లో కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి. పుష్ ఆపరేషన్. ఓకే, సో పుష్ ఆపరేషన్ ఎలా చేయాలి అనే కొన్ని పాయింట్స్ అన్నమాట. పుష్ ఆపరేషన్. ఓకే, సో ఫస్ట్ స్టెప్ పుష్ ఆపరేషన్ లో ఫస్ట్ స్టెప్. సో ఒక ఎలిమెంట్ ని పుష్ చేసే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టాక్ అనేది ఫుల్ గా ఉందో చెక్ చేసుకోవాలి. ఓకే, నోట్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్, వెరిఫై వెదర్ ద స్టాక్ ఈస్ ఫుల్ ఆర్ నాట్. Verify whether the stack is full or not. Verify whether the stack is full or not. Okay, next, second point, if the stack is not full, then దీంట్లో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే రెండు స్టెప్స్ ఉంటాయి. ఇఫ్ ద స్టాక్ ఈజ్ నాట్ ఫుల్, దెన్ ఫస్ట్ పాయింట్, ఇంక్రిమెంట్ ద టాప్. Second point, place the element. Increment the top. Second point, place the element. ఓకే, ఈ రెండు ఎప్పుడు చేస్తామంటే స్టాక్ అనేది ఫుల్ కాకపోతే. రైట్, థర్డ్ పాయింట్, ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఫుల్, if the stack is full, then display an error message. If the stack is full, then display an error message.
If the stack is full, then display an error message. Okay. Next, pop operation. ఇది పుష్ ఆపరేషన్ అన్నమాట. నెక్స్ట్ పాప్ ఆపరేషన్. పాప్ ఆపరేషన్ లో ఉండే స్టెప్స్ ఏంటో రాసుకోండి. సో దీంట్లో కూడా ఫస్ట్ మనం ఒక ఎలిమెంట్ డిలీట్ చేయాలంటే వెరిఫై చేయాలి స్టాక్ అనేది ఎంటీగా ఉందా లేదా. సో రాసుకోండి. ఫస్ట్ పాయింట్, వెరిఫై వెదర్ ద స్టాక్ ఈస్ ఎంటీ ఆర్ నాట్. Verify whether the stack is empty or not. Verify whether the stack is empty or not. Okay. Next, second point. If the stack is not empty, if the stack is not empty, then స్టాక్ అనేది ఎంటీగా లేకపోతే ఫస్ట్ ఏం చేయాలమ్మా చెప్పండి. స్టాక్ అనేది ఎంటీగా లేకపోతే ఫస్ట్ ఏం చేయాలి? The stack is not empty, then delete the element. Okay, delete the element at top. అంతేనా? టాప్ ఎక్కడైతే చూపిస్తుందో అక్కడ ఉన్న ఎలిమెంట్ ని డిలీట్ చేయండి. నెక్స్ట్, సెకండ్ పాయింట్, డిక్రిమెంట్ ద టాప్. ఓకే, సో టాప్ దగ్గర ఉన్న ఎలిమెంట్ డిలీట్ చేయండి. సెకండ్ పాయింట్, డిక్రిమెంట్ ద టాప్. నెక్స్ట్, థర్డ్ పాయింట్, if the stack is empty, if the stack is empty, then display an error message. If the stack is empty, then display an error message. ఓకే మా, నోట్ చేసుకున్నారా ఇంతవరకు? రెండు ఆపరేషన్స్, పుష్ పాప్. నోట్ చేసుకున్నారమ్మా? పుష్ పాప్. ఎస్ సార్. ఓకే, ఎంసీసీఎస్ నోట్ చేసుకున్నారమ్మా? ఓకే, సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఓకే, సో ఎలా మనం పుష్ పాప్ చేయాలనేది ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఫస్ట్ నార్మల్ ఎగ్జాంపుల్ తీసుకుందాము, తర్వాత నేను మనం చెప్పిన స్పెషల్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేయొచ్చు. సో నోట్ చేసుకోండి. ఒక ఎగ్జాంపుల్, సపోజ్ 2, 14, 18, 26, 35, 40. సో ఈ ఎలిమెంట్స్ ని మనం స్టాక్ లోకి ప్లేస్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే మన ఎలిమెంట్స్ స్టాక్ లో ప్లేస్ చేయాలనుకున్నాం, ఫస్ట్ అన్ని పుష్ చేద్దాం, తర్వాత పాప్ చేద్దాము. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక యారే ని మనం తీసుకోవాలి. ఓకే, సో మనం ఏదైతే యారే తీసుకుంటున్నామో దానికి ఒక ఫిక్స్డ్ సైజ్ ఇవ్వాలి. యారే ఆఫ్ సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6, మనకి 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 6 తీసుకుందాం. ఓకే, ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువ తీసుకుంటే మాత్రం ఎలిమెంట్స్ పుష్ అవ్వవు. ఎక్కువైనా తీసుకోవచ్చు. సో నేను ఏంటంటే కరెక్ట్ సరిపోయేలా యారే సైజ్ 6 తీసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక యారే తీసుకోవాలి. ఓకే, నౌ స్టార్ట్ ఆపరేషన్స్, పుష్ ఆపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, సో ఇనీషియల్ గా మనకి ఇవ్వండి, నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇనీషియల్ గా మనకి యారే అనేది ఎంటీగా ఉంటది. సో 0, 1, 2, 3, 4, 5. ఓకే, ఇనిషియల్ మనకి యారే అనేది ఎంప్టీగా ఉంటది. సో దిస్ ఈజ్ -1 వేర్ ద టాప్ పాయింట్స్.
ఓకే, సో టాప్ అనేది -1 చూపిస్తా ఉంటుంది. ఇది అసలు ఇనిషియల్ స్టేజ్ మనకి. ఓకే, నౌ స్టార్ట్ పుష్ ఆపరేషన్స్. ఓకే, సపోజ్ ఐ వాంట్ టు పుష్ 2. సో 2 ని పుష్ చేయాలంటే నేను చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ యారే ఉంటుంది కదా, సో దీంట్లో ఓకే, సో ఇనిషియల్ గా టాప్ -1 దగ్గర ఉంటుంది కదా, సో ఈ యారే అనేది ఫుల్ కాదా, యారే అనేది ఫుల్ అవ్వలేదు, చాలా ఖాళీగా ఉంది కాబట్టి టాప్ ని ఇంక్రిమెంట్ చేస్తాను, అంటే టాప్ ఇక్కడికి వస్తుంది. దెన్ ఐ ప్లేస్ 2 హియర్. ఓకే, నెక్స్ట్ అగైన్ పుష్ 14. ఓకే, సో సేమ్ యారే తీసుకుంటాం మనం. ఓకే, సో యారేలో మనకి టాప్ అనేది యాక్చువల్ గా ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనం ఇంక్రిమెంట్ చేస్తే ఖాళీగా ఉంది కాబట్టి ఇంక్రిమెంట్ చేస్తాము. టాప్ విల్ గో హియర్ అండ్ వి ప్లేస్ 14 హియర్. ఓకే, సో ఎవ్రీ టైం ఒక పుష్ చేసేటప్పుడు, ఒక ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే టాప్ ని ఇంక్రిమెంట్ చేయాలి. ఇంక్రిమెంట్ చేసే ముందు యారే అనేది ఫుల్ గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటా. ఓకే, యారే అనేది ఫుల్ గా ఉన్నది ఎట్లా తెలుస్తుంది, మొత్తం యారేలో ఎలిమెంట్స్ అని ఫిల్ అయ్యి యారే ఈ టాప్ అనేది మాక్సిమం సైజ్ ఎంత దగ్గర కనుక వెళ్ళిపోతే ఇక మనకి ఫుల్ అయిపోయినట్లే. అలా కానంత వరకు కూడా మనం పుష్ అనేది చేస్తూనే ఉండొచ్చు. ఓకే, అర్థమైందా? పుష్ చేయండి, రిమైనింగ్ పుష్ చేయండి. తర్వాత పుష్ 18, 26, 35, 40 పుష్ చేయండి. సో ఎవ్రీ టైమ్ ఇంక్రిమెంట్ ద టాప్, ప్లేస్ ద ఎలిమెంట్, ఇంక్రిమెంట్ ద టాప్, ప్లేస్ ద ఎలిమెంట్. ఓకే, చేయండి అమ్మా. ఇంక్రిమెంట్ ద టాప్ అండ్ ప్లేస్ ద ఎలిమెంట్. చేయడం రిమైనింగ్ ఎలిమెంట్స్ అని పుష్ చేయండి. ఓకే, సో లాస్ట్ కి మీరు చేసేటువంటి పుష్ వచ్చేసి 40. సో 40 పుష్ చేసే టైంకి మీ స్టాక్ లోకి సో 2, 14, 18, 26, 35, 40 and the top will be at here. ఇలా ఉంటుంది మీకు ఫైనల్ గా మీ స్టాక్ అనేది అరే రిప్రజెంటేషన్ అన్ని ఎలిమెంట్స్ ని పుష్ చేసిన తర్వాత. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ తర్వాత నేను ఇప్పుడు ఇంకొక ఎలిమెంట్ ని పుష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సపోజ్ ఐఎమ్ ట్రైంగ్ ఫర్ పుషింగ్ 98. పుష్ 98 అన్నాను. సో పుష్ 98 అన్నప్పుడు ఆల్రెడీ స్టాక్ మనకు ఆల్రెడీ కనిపిస్తుంది కాబట్టి దీంట్లో ఇప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్ 98 ప్లేస్ చేయాలి. 98 ప్లేస్ చేయాలంటే ఫస్ట్ టాప్ ని ఇంక్రిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. ఆల్రెడీ టాప్ అనేది మాక్సిమం సైజ్ కి రీచ్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది యారే. సో ఎప్పుడైతే టాప్ అనేది మాక్సిమం సైజ్ కి రీచ్ అయిపోతుందో నెక్స్ట్ ఇంక్రిమెంట్ అనేది పాసిబుల్ అవ్వదు. ఒకవేళ మీరు ఇంక్రిమెంట్ చేయడానికి ట్రై చేస్తే టాప్ ప్లస్ ప్లస్ అనేది బౌండరీ దాటి వెళ్ళిపోతుంది. దే వి ఎన్కౌంటర్ అన్ ఎర్రర్, అక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, సో మనకి ఉన్న తీసుకున్న యారే ప్రకారం 0 నుంచి 5 దాకే మనకి అలౌడ్ ఇండెక్స్. సో 5 దాటిందంటే 6 వస్తుంది. 6 ఇస్ అవుట్ ఆఫ్ బౌండరీ, అది మనకి ఎర్రర్ గా చూపిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనం పుష్ 98 అంటున్నామో దే వి డిస్ప్లే అన్ ఎర్రర్ సేయింగ్ దట్ స్టాక్ ఈస్ ఫుల్. స్టాక్ అనేది ఆల్రెడీ ఫుల్ అయిపోయింది, ఇక మీరు 98 ని దాంట్లో ఇన్సర్ట్ చేయలేరు. ఓకే, ఇది కూడా రాసుకోండి. పుష్ 98 అన్నప్పుడు
మనకి ఎర్రర్ వస్తుంది. వాట్ ఈస్ దట్ ఎర్రర్? స్టాక్ ఈస్ ఫుల్. స్టాక్ ఈస్ ఫుల్ అన్నమాట. ఆ ఎర్రర్ అనేది మనకు వస్తుంది. ఓకే, స్టాక్ ఈస్ ఫుల్. ఓకే, మనం నోట్ చేసుకున్నారా? Yes, sir. ఓకే, సో ఇప్పుడు మనకి ఎర్రర్ వచ్చేసింది. సో దీన్ని తీసేసేయండి. పుష్ ఆపరేషన్స్ అర్థమైన మన పుష్ ఆపరేషన్స్ ఎలా చేయాలో వెరీ సింపుల్. సార్ రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు పాప్ ఆపరేషన్స్ చేద్దాం. సో అన్ని పుష్లు అయిపోయిన తర్వాత ఓకే, సో దిస్ ఈజ్ అవర్ స్టాక్. ఇలా ఉంటుంది మనకి. స్టాక్ అనేది రెడీగా ఉంటుంది. మొత్తం అన్ని ఎలిమెంట్స్ ని దాంట్లో ప్లేస్ చేస్తాం, రెడీగా ఉంటుంది. నౌ స్టార్ట్ పాప్. సో పాప్ ఆపరేషన్ చేసేటప్పుడు ఏ ఎలిమెంట్ ని మనం పాప్ చేయాలో మెన్షన్ చేయాలా అవసరం లేదా? ఇన్ ఎలిమెంట్స్ లో ఏ ఎలిమెంట్ ని మనం పాప్ చేయాలో మెన్షన్ చేయాలా అవసరం లేదా? ఎందుకని? ఎందుకంటే టాప్ లో ఉన్న దాన్ని డిలీట్ చేయాలి. బాబు స్టాక్ ఆపరేషన్స్ కాబట్టి స్టాక్ అనేది ఓన్లీ వన్ సైడ్ మాత్రమే మనకు అలౌ చేసేది కాబట్టి, అంటే ఇటుని ఇచ్చేది మనం ఇన్సర్ట్ చేస్తాం, అటు నుంచి మనం డిలీషన్ చేయాలి కాబట్టి. సో ఎక్కడైతే మనకి లాస్ట్ గా ఎలిమెంట్ ఏదైతే ఇన్సర్ట్ అయ్యి ఉంటుందో అక్కడ నుంచి మనం డిలీషన్ మొదలు పెట్టాలి. దట్ ఈస్ డిఫాల్ట్. సో పాప్ ఆపరేషన్ చేసేటప్పుడు జస్ట్ కాల్ పాప్ అలా వదిలేస్తాం. ఓకే, సో పాప్ ఆపరేషన్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది? సో పాప్ ఆపరేషన్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ లో ఏం జరిగిందంటే టాప్ లో ఏదైతే ఎలిమెంట్ ఉందో దాన్ని డిలీట్ చేస్తుంది. ఓకే, సో మనం ఇక్కడ స్టెప్స్ మీకు అర్థమవడం కోసం రాస్తున్నాను. సో డిలీట్స్ 40. ఫస్ట్ స్టెప్ ఏంటంటే 40ని డిలీట్ చేస్తుంది. సెకండ్ స్టెప్ ఏం చేస్తుంది? 40 అనేది అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఇక నవ్ ఆన్వర్డ్స్ అంటే ఇప్పటి నుంచి ఇక టాప్ ఆఫ్ ది స్టాక్ అనేది 35 అవ్వాలి. అంతేనా? 40 అనేది ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఇక నుంచి టాప్ ఆఫ్ ది స్టాక్ అనేది 35 అవ్వాలి. సో టాప్ ఆఫ్ ది స్టాక్ 35 అనేది మనం తెలియజేయడం కోసం ఏం చేస్తామంటే టాప్ ని ఒకటి తగ్గిస్తాం, ఒక పొజిషన్ తగ్గిస్తాం. టాప్ మైనస్ మైనస్. ఎలాగైతే మనం పుష్ చేసేటప్పుడు టాప్ ని ప్లస్ ప్లస్ చేస్తామో, టాప్ చేసేటప్పుడు ఎలిమెంట్ డిలీట్ చేసిన తర్వాత టాప్ మైనస్ మైనస్ చేయాలి. ఓకే, అలా చేస్తే ఏమవుతుంది? టాప్ పొజిషన్ తగ్గించుకుంటుంది. 40 వెళ్ళిపోయింది కాబట్టి. సో ఈ ఆపరేషన్ చేసిన తర్వాత మనకి స్టాక్ అనేది ఈ విధంగా మారిపోతుంది. సో ఓకే, సో 2, 14, 18, 26, 35 will be the top. ఓకే, ఇక్కడ ఒక ఖాళీ పొజిషన్ వచ్చేస్తుంది అనమాట. అంతేగాని యారే సైజ్ ఏమి తగ్గదు. యారే అలానే ఉంటది సైజ్. దాంట్లో ఎలిమెంట్ వెళ్ళిపోయింది కాబట్టి టాప్ ని తగ్గిస్తాం. అప్పుడు టాప్ అనేది ఇప్పుడు 35 చూపిస్తా ఉంటుంది. ఓకే, అర్థమైందా? మా పాప్ చేసేటప్పుడు పాప్ ఎలా చేయాలి అర్థమైందా? సో పాప్ ఆపరేషన్ అనేది ఏదైతే ఎలిమెంట్ టాప్ లో ఉంటుందో దాన్ని డిలీట్ చేసేసేది డిఫాల్ట్ గా. సో ఇది మనకున్న ఇప్పుడు ప్రెసెంట్లీ మనం వర్క్ చేసినటువంటి ఎగ్జాంపుల్. దీని మీద మనం పాప్ చేసేటప్పుడు పాప్ ఆపరేషన్ చేసేటప్పుడు జరిగే 2 స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఆల్రెడీ డిఫాల్ట్ గా మనం చెక్ చేసేది ఏంటంటే స్టాక్ అనేది ఎంటీగా ఉందా లేదా చెక్ చేస్తాము. ఆల్రెడీ మనకి ఫుల్ గా ఉందా కనిపిస్తుంది కాబట్టి సో విల్ స్టార్ట్ ద డిలీషన్స్. ఎలా డిలీట్ చేస్తాము? ఏదైతే టాప్ లో ఉందో దాన్ని డిలీట్ చేసేస్తాం. దట్ ఈస్ 40. అయిపోయిన తర్వాత 40 వెళ్ళిపోయింది కాబట్టి ఇక నుంచి 35 అనేది మనకి టాప్ ఆఫ్ ది స్టాక్ అవ్వాలి కాబట్టి డిక్రిమెంట్ టాప్ మైనస్ మైనస్. సో ఎప్పుడైతే టాప్ మైనస్ మైనస్ చేస్తామో చూడండి ఈ విధంగా మనకి స్టాక్ అనేది మారిపోతుంది. ఓకే, 40 వెళ్ళిపోయింది కాబట్టి సో 35 దగ్గర టాప్ అనేది చూపిస్తా ఉంటుంది. ఓకే, మా అర్థమైందా పాప్ ఎలా చేయాలో? ఓకేనమ్మా, క్లియర్? ఇందాక ఎవరు అడిగారు పాప్ ఒకసారి చెప్పమని. క్లియర్ అమ్మా, అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఇంకొక పాప్ చేయండి మీరు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇది స్టాక్ అవుతుంది. దిస్ ఇస్ అవర్ స్టాక్. నౌ పెర్ఫార్మ్ అనదర్ పాప్. ఇంకొక పాప్ పెర్ఫార్మ్ చేయండి. దీని పక్కన ఇంకొక పాప్ చేయండి మీరు. ఇది స్టాక్ మనకి. ఇప్పుడు దీని తర్వాత ఇంకొక పాప్ చేయండి.
సో దీని తర్వాత ఇంకొక పాత్ పర్ఫామ్ చేస్తే సో ఏం డిలీట్ అవుతుంది, టాప్ ఏమవుతుంది, అసలు స్టాక్ ఎలా మారిపోతే మీరు రాసుకోవాలి. ఓకే, సో మనం చేసిన ఏంటంటే ఇది ఇప్పుడు ప్రెసెంట్లీ మన స్టాక్. సో దీంట్లో మనం పాప్ చేస్తున్నాం కాబట్టి సో ఏదైతే టాప్ లో ఉందో 35, సో 35 అనేది డిలీట్ అవుతుంది. తర్వాత టాప్ మైనస్ మైనస్ అనేది జరుగుతుంది. సో ఆఫ్టర్ దిస్ పాప్ ఆపరేషన్ 26 బికమ్స్ ద టాప్ ఆఫ్ ది స్టాక్. ఎందుకంటే 35 కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఇక 26 అనేది టాప్ ఆఫ్ ది స్టాక్ అవుతుంది. ఓకేనా? సో 35 అనేది మనకి పాప్ చేయబడింది అంటే డిలీట్ చేయబడింది కాబట్టి 26 అనేది టాప్ ఆఫ్ ది స్టాక్ అవుతుంది. రైట్? సో క్లియర్ అమ్మా? ఈ రోజు మనం స్టాక్ ని ఆర్ ఇంప్లిమెంటేషన్ లో చూసాము. ఆర్ ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక ఫిక్స్డ్ సైజ్ అరేని తీసుకోవాలి. ఒక ఫిక్స్డ్ సైజ్ అరే, ఖచ్చితంగా ఒక ఫిక్స్డ్ సైజ్ అరే తీసుకోవాలి. నెక్స్ట్ పుష్ ఆపరేషన్, పాప్ ఆపరేషన్ చేసేటప్పుడు మనం అప్లై చేసిన టెక్నిక్ ఏంటి? ఈ పుష్ ఆపరేషన్, పాప్ ఆపరేషన్ చేయడం కోసం మనకి సపోర్టింగ్ గా టాప్ అనే ఒక వేరియబుల్ ని తీసుకుంటాం. సో ఈ టాప్ అనే వేరియబుల్ ఈ అరేలో టాప్ ఆఫ్ ది స్టాక్ ఎక్కడ ఉంది అంటే పైన ఎలిమెంట్, టాప్ ఎలిమెంట్ ఎక్కడ ఉందని తెలియజేయడం కోసం ఈ టాప్ అనే వేరియబుల్ ని తీసుకుంటాం. ఇక పుష్ ఆపరేషన్ చేసినప్పుడు మనం ఫాలో అయిన ప్రొసీజర్ ఏంటి అంటే ఫస్ట్ పుష్ ఆపరేషన్ చేసేటప్పుడు మనం వెరిఫై చేయాల్సింది స్టాక్ అనేది ఫుల్ గా ఉందా లేదా. అంటే అన్ని ఎలిమెంట్స్ ఫిల్ అయిపోయినాయి, అరేలో ఉన్న అన్ని లొకేషన్స్ ఫిల్ అయిపోయినాయి చెక్ చేసుకోవాలి. ఒకవేళ స్టాక్ అనేది కనుక ఫుల్ గా ఉంటే, అన్ని ఎలిమెంట్స్ కనుక మనం నింపితే నెక్స్ట్ న్యూ ఎలిమెంట్ అనేది మనం ఇన్సర్ట్ చేయలేం. ఒకవేళ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే మనకి బౌండరీ దాటిపోతుంది. రైట్? సో ఎప్పుడైతే స్టాక్ అనేది ఫుల్ గా ఉంటుందో వి డిస్ప్లే అన్ ఎర్రర్ మెసేజ్ స్టాక్ ఈస్ ఫుల్. స్టాక్ అనేది ఫుల్ గా లేకపోతే దెన్ ఫస్ట్ వి ఇంక్రిమెంట్ ద టాప్, అంటే టాప్ ప్లస్ ప్లస్ చేస్తాము. దాని అక్కడి నుంచి ఒక ఖాళీ పొజిషన్ లో పైకి పంపిస్తాము. ఆ ఖాళీ పొజిషన్ లో మన ఎలిమెంట్ ని ప్లేస్ చేస్తాం. ఓకే, స్టాక్ అనేది ఫుల్ గా లేకపోతే టాప్ ప్లస్ ప్లస్ చేస్తాము, అంటే ఒక పైకి తీసుకెళ్తాం, పొజిషన్ పైకి తీసుకెళ్లి అక్కడ కొత్త ఎలిమెంట్ ని ప్లేస్ చేస్తాం. ఈ విధంగా మన స్టెప్స్ అని రిపీట్ చేసుకుంటా ఉంటాం. ఓకే, అంటిల్ అనేసి మనకు కొన్ని ఎలిమెంట్స్ అని అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాప్ ఆపరేషన్ చేసేటప్పుడు, అంటే ఎలిమెంట్ ని డిలీట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం వెరిఫై చేయాల్సింది ఏంటంటే అసలు స్టాక్ లో ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా. ఓకే, సో స్టాక్ లో అన్ని ఎలిమెంట్స్ అయిపోతే, అంటే స్టాక్ అనేది ఎంప్టీగా ఉంటే మనం డిలీట్ చేయడానికి ఏమీ ఉండదు. సో ఇఫ్ ద స్టాక్ ఈస్ ఎంప్టీ then we display an error message stack is empty. ఓకే, డిలీట్ చేయడానికి ఏమీ ఉండదు కాబట్టి ఎర్రర్ మెసేజ్ వస్తుంది. సపోజ్ ఇఫ్ ద స్టాక్ ఈస్ నాట్ ఎంప్టీ, స్టాక్ అనేది ఎంప్టీగా లేదు, ఏదో ఎలిమెంట్స్ ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఏదైతే టాప్ పొజిషన్ లో ఉందో ఆ ఎలిమెంట్ ని డిలీట్ చేయాలి. నెక్స్ట్ టాప్ ని తగ్గించాలి, ఎందుకంటే ఆ పైన ఉన్న ఎలిమెంట్ వెళ్ళిపోయింది కాబట్టి దాని తర్వాత ఉన్నదే పై ఎలిమెంట్ గా మారాలి కాబట్టి టాప్ ని అక్కడి నుంచి ఒక పొజిషన్ కిందకి దించుతాం. ఓకే, మనం చేసిన ఎగ్జాంపుల్ ప్రకారం చూస్తే ఇప్పుడు ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద ప్రకారం చూస్తే ఇక్కడ మనం 35 ని డిలీట్ చేస్తాం, బికాస్ 35 ఇస్ ద టాప్ ఆఫ్ ది స్టాక్. సో 35 అనేది డిలీట్ చేసిన తర్వాత మనకి 26 అనేది టాప్ అవుతుంది కాబట్టి సో టాప్ పొజిషన్ ఒకటి తగ్గించాలి, టాప్ మైనస్ మైనస్. ఓకే, సో ఆ విధంగా మనం పాప్ ఆపరేషన్స్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, పుష్ ఆపరేషన్ చేసేటప్పుడు స్టాక్ అనేది ఫుల్ గా ఉందా లేదా వెరిఫై చేసుకోవాలి. పాప్ ఆపరేషన్ చేసేటప్పుడు స్టాక్ అనేది ఎంప్టీగా ఉందా లేదా వెరిఫై చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మనం అరే ఇంప్లిమెంటేషన్ ద్వారా స్టాక్ ని డెవలప్ చేయొచ్చు. ఓకే, అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ అరేస్ వీ కెన్ ఇంప్లిమెంట్ ద స్టాక్స్ అన్నమాట. ఓకే, క్లియర్ అమ్మా? ఇంతవరకు అర్థమైంది మీకు స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ అరే? yes sir.
ఓకే ఓకే రైట్. సో మీకు క్లియర్ అయితే కనుక ఈ సింపుల్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చూసారు కాబట్టి మనం ఆల్రెడీ మన లింక్ లిస్ట్ కోసం ఒక ఎక్సర్సైజ్ తీసుకున్నాం. కొన్ని పుష్ ఆపరేషన్స్, కొన్ని పాప్ ఆపరేషన్స్, మళ్ళీ పుష్ ఆపరేషన్స్. సో సేమ్ అదే ఎక్సర్సైజ్ ని ఈ యాడ్ ఇంప్లిమెంటేషన్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో సేమ్ అదే ఎక్సర్సైజ్ ని యాడ్ ఇంప్లిమెంటేషన్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, నేను ఏదైతే మీకు ఎక్సర్సైజ్ అని చెప్తున్నానో అదే మీకు అసైన్మెంట్ గా మారింది. రైట్, నేను మేబీ ఈ రోజు ఈవినింగ్ కానీ లేకపోతే మండే కానీ మీకు ఈ గూగుల్ క్లాస్ రూమ్ లో ఒక అసైన్మెంట్ ని షేర్ చేస్తాను. ఏంటంటే సేమ్ ఇదే, మీరు చేసిన ప్రాక్టీస్ చేసిన ఎగ్జాంపుల్స్ ఏవైతే వాటిని మీరు ఫొటోస్ అంటే స్క్రీన్ షాట్స్ తీసి మీరు నోట్స్ లో చేసిందే కనుక ఫొటోస్ తీసి గూగుల్ క్లాస్ రూమ్ లో అప్లోడ్ చేయాలి. మీకు ఆల్రెడీ తెలుసు కదా ఎలా మీరు అసైన్మెంట్ ని సబ్మిట్ చేయాలో, అందరికి ఐడియా ఉంది కదమ్మా? సార్ ఓకే, సో ఆ విధంగా మీరు సబ్మిట్ చేయాలి. అందుకని నోట్స్ మీరు బాగా రాసుకోండి, ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. నేను ఎక్సర్సైజ్ అని చెప్పి మీరు ఖచ్చితంగా చేయండి. ఓకే, ఇప్పుడు మనకి ఫిజికల్ గా క్లాస్ రూమ్ లేం కాబట్టి ఇక్కడ చూసే అవకాశం లేదని మీరు అనుకోవద్దు. గూగుల్ క్లాస్ రూమ్ ద్వారా మీరు చేసిన వర్క్ ఏదైతే ఉందో అది ఫొటోస్ ద్వారా నాకు పంపిస్తే నేను అసైన్మెంట్ గా దాన్ని కన్సిడర్ చేస్తాను. ఓకేనమ్మా? సో ఇంక్వైరీ క్లియర్ కదా మీకు? సార్ ఒక డౌట్ సార్.